జగిత్యాల పట్టణంలో 45వ వార్డులో ఎంపీ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి దేవేంద్రతో పాటు కుటుంబ సభ్యులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఇంటింటా మంచి స్పందన లభించిందని ఆశాభావం వ్యక్తం చేశారు. వార్డు ప్రజల్లో జీవన్ అన్న గెలుపు కోసం మంచి స్పందన లభించిందని తెలిపారు. అయితే 6 సంవత్సరాలుగా కొత్త కూపన్ కోసం ఆన్లైన్ మూసివేశారని, బీడీ పెన్షన్లు ఆపారని ప్రజలు వాపారని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలు కొత్త కూపన్ కు అవకాశం ఇచ్చి బీడీ పెన్షన్లు యథావిధిగా కొనసాగించాలని ప్రజలు కోరారంటూ పేర్కొన్నారు. అదేవిధంగా 100 రోజుల్లోనే ఇచ్చిన హామీ 6 గ్యారంటీలు నెరవేర్చారని తెలిపారు. అదేవిధంగా రాబోయే 5 సంవత్సరాల కాలంలో ఇంకా ఎన్నెన్నో పథకాలు గానీ పనులు గానీ చేసి తీరుతారని గుర్తు చేశారు. ఈసారి ఎంపీగా జీవన్ రెడ్డిని గెలిపిస్తే జగిత్యాల పట్టణానికి ఇప్పటి వరకు రైల్వే లైన్ తెప్పిస్తారని తాను హామీ ఇచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈరోజు 45వ వార్డులో కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థి పెద్దలు జీవనన్న గారి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నుండి ప్రచారం చేయడం జరిగింది. గడప గడపకు వెళ్ళి ప్రతి ఒక్క మహిళలతో పాటు నా కార్యకర్తలందరం కలిసి ఈ ప్రచారంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు జరిగిన ప్రచారంలో మహిళలందరికీ చాలా మంచి స్పందన ఉంది. ప్రతి ఒక్కరూ ఏమంటున్నారంటే గతంలో మొన్న వచ్చిన ఎలక్షన్లలో గెలిస్తే మనకు మంచి అభివృద్ధి జరిగేది, ఇప్పుడు ఖచ్చితంగా వేస్తామని ప్రతి ఒక్కరూ మాట ఇవ్వడం జరుగుతుంది. ఇంటింటికి వెళ్ళడం కాకుండా బయట వెళ్ళిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ వాళ్ళ స్పందన కూడా అలాగే అంటున్నారు. ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఈసారి ఖచ్చితంగా జీవనన్నకే వేస్తాము, జీవనన్న ఖచ్చితంగా గెలవాలి, మనకు అభివృద్ధి కూడా జరుగుతుందని వాళ్ళే స్పందించి వాళ్ళే చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా మనకు వాళ్ళు అడిగేది ఏంటంటే ఈ ఎలక్షన్ నుండి వచ్చిన తర్వాత పెన్షన్ గురించి, బీడీ పెన్షన్ గురించి అడగడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇప్పుడు బీడీ పెన్షన్ అనేది కూడా కట్ ఆఫ్ డేట్ తీసేయడం జరిగింది. ప్రతి ఒక్క మహిళకి పిఎఫ్ ఉన్న వాళ్ళకి కూడా వస్తుందని చెప్పి జీవనన్న గారు, పెద్ద జీవనన్న గారు చెప్పడం జరిగింది. అందరికీ అన్ని పథకాలు వర్తించడం జరుగుతుంది, అన్నీ వస్తాయి. కాకపోతే మీరు చేసే ఒకటే, ముఖ్యంగా మహిళలకి అందరికీ పెన్షన్ అన్నీ వస్తాయి. ముఖ్యంగా మనకు దయచేసి అందరూ ఇదే పిలుపుగా, జీవనన్న ఇదే పిలుపుగా భావించి ప్రతి ఒక్కరూ ఇంటింటికి రాకపోయినా కూడా జీవనన్న వచ్చి అనుకోండి, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు జగిత్యాలలో ఉన్న పట్టణంలో మిగతా ఊళ్ళో అందరూ జీవనన్నకు ఓటేసి ఖచ్చితంగా గెలిపించగలరు. పెద్ద మెజార్టీతో గెలిపిస్తామని కూడా మాట ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు మనకు ఎంపీ ఇప్పుడు మనకు పోటీ చేస్తున్నటువంటి అరవింద్ గారు ఒక్కరోజు కూడా ఇక్కడికి వచ్చి మనకి చేసింది ఏం లేదు. నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగి ఆయనకు చెప్పడానికి కూడా ఏం లేదు. నిన్న వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏం చేస్తారు, ఇప్పుడెందుకు నిల్చున్నారని మాట్లాడడం జరుగుతుంది. కానీ జీవనన్న కష్టంగా మాట ఇచ్చారు. ఏమని ఇక్కడ కేంద్రంలో వస్తే నేను రైల్వే లైన్ వేపిస్తా అన్నారు, ఈపీఎఫ్ ఆఫీసులు పెడతా అన్నారు, ఆ ఈపీఎఫ్ బీడీ కార్మికులకి హాస్పిటల్ పెట్టిస్తా అంటున్నారు. మరి అదే కాకుండా పాస్పోర్ట్ ఆఫీసు కూడా తెస్తా అంటున్నారు. ఖచ్చితంగా మనకి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఎప్పుడైనా రైతుల సమస్యలు మాట్లాడడానికి ఈరోజు జగిత్యాల పట్టణంలోని 45వ వార్డులో ఎంపీ అభ్యర్థి అయిన జీవన్ రెడ్డి గారి గురించి అందరం కూడా ప్రతి ఇంటికి గడప గడపకు ప్రచారం చేయడం జరిగింది. మహిళలందరికీ మరియు అందరికీ కూడా మంచి స్పందన ఉంది. ఎందుకంటే ఒకసారి మనకు జగిత్యాల వాసులు మిస్ చేస్తున్నారు, ఒక అవకాశం వచ్చింది అనుకోకుండా, మళ్ళీ ఒక అవకాశం వచ్చింది కాబట్టి తప్పకుండా మేము గెలిపించుకుంటాం అనేది వచ్చింది. తప్పకుండా గెలిపించుకుంటాము. ఎందుకంటే స్టేట్లో తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మాకు ఏది కావాలి అన్న జీవనన్న చేసి పెడతారు. ఒకసారి ఓడిపోయిండు, ఇప్పుడు కంపల్సరీగా ఎంపీ అవకాశం అనేది వచ్చింది. తప్పకుండా గెలిపించుకుంటాము అనేది రావడం జరిగింది. నిజంగా తప్పకుండా గెలిపించుకోవాలి. ఎందుకంటే స్థానికుడు జీవనన్న అనేది జగిత్యాల వ్యక్తి, 40 ఏళ్ల సంది సేవ చేస్తున్న వ్యక్తి కాబట్టి ఇక్కడున్న వ్యక్తులు కంపల్సరీగా మన లోకల్ వ్యక్తిని గెలిపించుకున్నట్టయితే మనకు అందుబాటులో ఉంటారు. ఆపద వచ్చిన సంపద వచ్చినా ఫోన్ కొట్టే స్పందించే వ్యక్తి జీవనన్న. ఏ ఒక్క వ్యక్తి కూడా ఇప్పుడు ఫోన్ ద్వారా కానీ స్పందించే వ్యక్తి ఇప్పుడు అభ్యర్థుల్లో లేరు. కాబట్టి ఇక్కడున్న మన వ్యక్తులకు మనం వేసుకున్నట్టయితే మన ఆపదలు ఆదుకుంటాడు. అదేవిధంగా జగిత్యాల అనేది అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం జరిగింది. కానీ జీవనన్న అనేది ఇప్పటికే 3 నెలల్లో ఎన్నో నిధులు తీసుకొచ్చారు. అదేవిధంగా ఇప్పుడు ఎంపీగా గెలిచినట్టయితే సెంట్రల్ నుంచి వచ్చే ఫండ్ కూడా మనకి జగిత్యాలకు రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ తెలంగాణలో స్టేట్ గవర్నమెంట్ ఉంది కాబట్టి జీవనన్న ద్వారా ఆ ఫండ్ కూడా రావడం జరిగింది. జగిత్యాల అభివృద్ధి చెందాలి అంటే ఇప్పుడు జీవనన్న కంపల్సరీగా గెలవాల్సి ఉంది. కాబట్టి ఇక్కడ అందరూ ఆలోచిస్తున్నారు, ఇక్కడ ఉన్న వ్యక్తులు గెలిపించుకున్నట్టయితే మన జగిత్యాల అభివృద్ధి చెందుతున్నది అనేది రావడం జరిగింది. తప్పకుండా ప్రతి ఒక్కరు ఇదే ఆలోచించండి. ఎందుకంటే మన వ్యక్తికి మనం వేసుకున్నట్టయితేనే మన జగిత్యాల అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు చూసుకుంటే స్టేట్ గవర్నమెంట్ మన తెలంగాణ
వచ్చి 10 ఏళ్ళు అవుతుంది. 8 ఏళ్ల సంది కూడా ఒక రేషన్ కార్డు అనేది రాలేదు, అదే పెన్షన్ అనేది రాలేదు. సైట్ క్లోజ్ చేసి పెట్టారు తెలంగాణ గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్. ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో చాలామంది పెళ్ళిళ్ళైన వాళ్ళకి రేషన్ కార్డు లేదు, పెన్షన్ లేదు. అదేవిధంగా చాలామంది భర్త చనిపోతే వితంతువులకు కూడా పెన్షన్ ఇవ్వలేని పరిస్థితిలో తెలంగాణ ఉండే. కానీ రేవంత్ అన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 100 రోజులలో 3 నెలలలో అనేది ఉచిత బస్సే కానివ్వండి, సిలిండరే కానివ్వండి, 200 సిలిండర్ 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ కూడా ఇవ్వడం జరిగింది. అంటే 100 రోజుల్లోనే ఇన్ని చేసిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చే 5 ఏళ్లలో చాలా మట్టుకు మాకు చేయగలుగుతాడు అనేది కూడా ప్రజల్లో వచ్చింది. తప్పకుండా ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో భారీ మెజారిటీతో జీవనాన్ని గెలిపించినట్టయితే మన జగిత్యాల బాగుపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి, మన స్థానికులకు మనం వేసుకున్నాము, మన స్థానికులు గెలిపించుకుంటే మన స్థానిక జగిత్యాల అనేది బాగుపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాము, మన జీవనాన్ని మనం గెలిపించుకున్నామని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము.